మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మీడియా సమావేశం నిర్వహించిన మండల వైసీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు గంపల రమణారెడ్డి మాట్లాడుతూ పార్టీని నాశనం చేయడానికి చూశారు కాబట్టే మీరు సస్పెండ్ అయ్యారు. కబ్జా చేసిన చెరువులను, భూములను, ప్లాట్లను కాపాడుకునేకి పాటుపడుతున్న పాటూరి శంకర్ రెడ్డి అంటూ మండిపడిన గంపల రమణారెడ్డి పార్టీని, వ్యక్తిని అడ్డు పెట్టుకొని పార్టీకి ఎంత చెడ్డ పేరు కావాలో అంత చెడ్డ పేరు తీసుకొని వచ్చారు. వ్యక్తికి పని చేయకుండా పార్టీకి పని చేయండి. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తించారు కాబట్టే ఈ రోజు మీరు సస్పెండ్ అయ్యారు. ప్రశ్నించిన మీడియా వారిపై కేసులు పెట్టడం, నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడం మీ అలవాటుగా మారిపోయింది. ఎవరి కోసమైతే మీరు పాటుపడుతున్నారో ఆ వ్యక్తికి రాష్ట్రంలో ఎక్కడ జగనన్న టికెట్ ఇచ్చినా అక్కడ నేను పోటీ చేస్తా, అతనికి నేను పోటీగానే ఉంటా ఎప్పుడు అంటున్న గంపల రమణారెడ్డి. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు చెప్తున్నానంటే శంకరనారాయణ గత ఎమ్మెల్యే ముందు ఆస్తులతో ఇప్పుడు ఆయన బినామీల ఆస్తులతో ఒక్కసారి పరీక్ష ఇచ్చుకొని మళ్ళీ సస్పెండ్ అయిన వాళ్ళు రమ్మన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాగే నాయకు గౌరవనీయులు ఉపాధ్యాయులు ఆయన గెలిచిన 1.5 సంవత్సరం తర్వాత పార్టీలో గెలిచారు. అప్పుడు ఎందుకు గతంలో కావాలంటే విచారించుకోండి, సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ డబ్బులు ఇయ్యింది వాళ్ళు బీ ఫారంలు ఇవ్వలేదు. కావాలంటే విచారించుకోండి, విచారించుకోండి. అప్పుడు ఇక్కడ ఎస్టీస్ అంటే మా వేరే సర్పంచులకు వేరే పంచాయతీ నుంచి వచ్చి నిలబడెక్కారు కాబట్టి ఈయన ఆర్థికంగా ఉన్నాడని చెప్పి ఆయనతో తీసుకున్నాడో లేదో ప్రమాణం చెప్పాను. వాస్తవంగా తీసుకొని ఆయన పార్టీలోకి గెలుచుకొచ్చిన ఆయన తెలుగుదేశం నుంచి వచ్చినోడే. అతని ముందే మనం వైఎస్ఆర్లో గెలిచినాం. అతను ఏమన్నా మాట్లాడచ్చు అలాంటి మళ్ళీ రిటర్న్ టు హోమ్. అదే ఇంకా శంకరెడ్డి గారు ఆర్భాట సూర్యుడు మనం పట్ట కాదు. ఒక జనరల్ గా ఎవరైనా తీసుకోండి, బీదోళ్ళు రెడ్డి కావచ్చు, ఎన్నికలస్తులు గారు మనకి ఎంత ఇస్తారు పట్టా బీఫార్ భూములు లేకపోతే 4 ఎకరాల 90 సెంట్లు 5 ఎకరాల లోపల ఇస్తారు. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇది ఇండస్ట్రియల్ ఏరియా చేయాలని బ్యాన్ చేశారు. చచ్చిపోయిన ఎంఆర్ఓతో సొంతకాలు చేయించుకొని చూడండి. మీకు కావాలంటే ఎగ్జాంపుల్ 10 ఎకరాలు, తమ్మునికి 10, అన్నకు 10 ప్లస్ గతంలో రవీంద్ర రెడ్డి ఉన్నప్పుడే తల్లికి 5. ఇవి వాస్తవమా కాదా అవుతుంది. మనము బీదవాళ్ళకి ఇలా ఉన్నవాళ్ళు బీదవాళ్ళకి ఇవ్వాలి, కానీ బీదవాళ్ళ భూములు బీక్కుంటే ఎలా ఉంటుంది? ఇలాంటివన్నీ చేయబట్టే సస్పెన్స్కు ఒక కారణం. మళ్ళీ ఛాలెంజ్లు ఎవరు పోయినా ఎవడైనా ఛాలెంజ్ కాదు. నేను ఒకనే తిరుగుతాను, ఎవరికైనా పోతా. మనం మంచి చేసింటే 10 మంది మన వెంట వస్తారు. ఛాలెంజ్లు అయితే ఏమవుతుంది? మీ శంకరనారాయణకు బినామీలు కాదా? ఇంత భూమి ఇచ్చినారంటే నువ్వు బినామీ కాదా? చిన్న ఎగ్జాంపుల్, మా వాడు ఉన్నాడు వాసు, మాకు చిన్ననాటి నుంచి వాని పేరు మీద కూడా భూమి పెట్టింది. వాసు ఎప్పుడు ఇంకా మా పక్క వచ్చే వాడు ఫస్ట్ నుంచి మాకు మిత్రుడు, మా శిష్యుడు. ఇలాంటి వాడు వస్తారంటే ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ మారుతారంటే చేంజ్ చేయించుకుంటుంది. ఇంకా గట్టుకుడు బుల్లెట్ అంటే బుల్లెట్ అనుకున్నారే. బుల్లెట్ పూర్వకాలం ఆయన బావగారు సొంత డ్రైవర్ను గతంలో పనిచేసిన వాడిని ఇంటికి దూరే వాళ్ళు వాడు తప్పు చేసింటే కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇంటికి దూరే టీవీ అన్ని పగలగొడితే దానికి శంకరనారాయణ ఊపుకుంటా వస్తే మన పార్టీ మిగతా కార్యకర్తలు ఏర్పాటు చేస్తారు. ఇంకోటి భూములు, అక్కడ వాన్వూరులో భూములు గతంలోనే పేపర్లో వచ్చినాయి. ఈ భూమి నాకు ఇచ్చే డబ్బులు ఇవ్వడు ఇచ్చేవాళ్ళు, పట్టాలు డబ్బులు ఇవ్వడికి ఇచ్చేవాళ్ళు. అంగన్వాడీ పోస్టులు ఇదే డ్రైవర్ మన తిన్న రంగానే పిల్లలు ఆయన భార్య ఆస్తులు ఇది తాలూకు చేతితో పాటు బ్యాంకులో పెట్టి 1,80,000 ఇస్తే అవతల 4 లక్షలు ఇస్తే అంగన్వాడీ పోస్టులు. వాస్తవాలా కాదా ప్రజల్లోకి పెట్టాలి? లేదు, ఇవన్నీ అబద్ధాలు. శంకరనారాయణ వీరుడు సూర్యుడు రమ్మని పోటు పొడుస్తాడేమో. అందుకే తెలుగుదేశం వాళ్ళు మంచి పని చేశారు.
ఒక వార్డు మెంబర్ గారికే కట్ చేశారు ఆయన. మనకు తెలియక మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుచుకొచ్చి ఏదో కిరీటం వేస్తే వీడు ఎవరు ఫస్ట్ నుంచి కష్టపడిన కార్యకర్తలను చూసుకోవాలి. కానీ ఎత్తకొచ్చి ఓనామాలు జల్లని తమ్ముళ్ళు గోదాన్ని ఇన్ఛార్జ్ ఇచ్చి దోపిడీ చేసినప్పుడు వ్యక్తిగతంగా నేను మాట్లాడితే నా మీద తప్పుడు కేసులు పెట్టండి. నేనేం భయపడలే. ఆ రోజు నేను పార్టీ ఇవ్వలే. గతంలో కూడా నాకు తెలుగుదేశం పార్టీ వస్తుందని తెలుసు, నాకున్న ఇన్ఫర్మేషన్. అయినా కూడా నేను వైఎస్ఆర్ పార్టీకే పనిచేసిన. ఎలాంటి వ్యక్తిగతంగా పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ విధంగా పనిచేసినాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తాం. ఈ పార్టీ నుంచి అంటే డబ్బులు కాదు ముఖ్యము, ఒకటే చెప్తున్నా, వీళ్ళకు డబ్బులు ముఖ్యం. ఇదే శంకర్ నారాయణ గతంలో ఫస్ట్ ఓడిపోయినప్పుడు ఒక బ్లాక్ స్కార్పియో కనపడితే ఇది డాష్ కొడుకు నా డాష్ పుణ్యన తెచ్చుకున్నాడు నా డబ్బులతో అని 100 మందితో పలికిస్తాడు. నా మాట అన్నాడు లేదు, గుండె మీద చేసుకొని చెప్పండి. ఆయన వీరాభిమానికుడు, ఎలాంటే బినామీ. ఆయన ఆస్తులు బినామీ ఉన్నాయా లేదు, స్టేషన్లో కొట్టి కూడా రాయించుకున్నారో లేదో విచారించండి మీ గౌరవపరులను. ఇలాంటివన్నీ చేసి ఈరోజు వీడు కాళ్ళ సూడు కాళ్ళంటే నేను ఒకటే చెప్తున్నా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పొరపాటు మీద ఈ జిల్లాలో కాదు ఈ స్టేట్లో ఎక్కడిచ్చినా కూడా అండమాన్ నికోబార్లో కూడా ఆయన సెకండ్ నారాయణ క్యాండిడేట్గా ఇచ్చినా నేను పోటీ చేస్తాడు. నేను కూడా క్యాన్వాస్ చేయలే, నేను నామినేషన్ వేసి వచ్చిన 6000 ఆయన మీద పోటీ, నేను పార్టీ మీద కాదు. ఈడొచ్చి పార్టీకి పనిచేసిన, ఆ నామినేషన్ వేసి ఈడొచ్చి పార్టీకి పనిచేసిన. నేను పార్టీకి వ్యతిరేకమైన శంకర్ నారాయణకి వ్యతిరేకం. రమ్మనండి, కూర్చుందాం, జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చుందాం, మాట్లాడదాం. అది ఏంటంటే ప్రెస్ మీట్ కేసు. ప్రెస్ మీట్ మేము చెప్పింది మీరు రాస్తారు, మీ మీద కూడా కేసులు, ప్లస్ మా మీద ఏంది ఇది ప్రెస్ మీట్ కేసుకు దేశద్రోహం అంట. అంటే వాళ్ళు చేసేటువంటి నీతి పనులు, దాని మీద ఎంక్వైరీ చేయించుకోమనండి. రాజశేఖర రెడ్డి గారి మీద చేస్తే ఆయన ఎంక్వైరీ చేయించుకుండే, ఆ విధంగా చేయించుకోమనండి. సెకండ్ నారాయణ బయటపడతాడు. అంతెందుకు బయట కనబడే ఆయన 4 ఇండ్లు చూడండి, ఒకటి అనంతపురం, ఒకటి ధర్మారము, ఒకటి పెనుగొండ, ఇంకోటి దీని వెనుకల బిల్డింగ్ చూడండి. అవి ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు కట్టించుకున్నట్టు కదా. అంత డబ్బులు ఒకటే పట్టి నువ్వు సంపాదించావా? దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేశారా? నువ్వేమైనా లోన్ తీసుకున్నావా? అంటే ఇవన్నీ అడిగి సిబిఐ ఎంక్వైరీ అయిపోయమని నేను ఈ బుద్ధి కూడా కొడుతున్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా కొడుతున్నా. మా నాయకుడు నిజాయితీ పడని మేము నమ్ముతున్నాం, అయినా కూడా మాకు అనుమానం ఉంది. అతని మీద సిబిసిఐడి ఎంక్వైరీ అయింది, ఎంత సంపాదించినాడు, అది ఏ విధంగా సంపాదించినాడో తెలుస్తుంది కదా. ఇలా కష్టకాలంలో ఉన్నప్పుడు అదేదో శాస్త్రం ఉంది కదా, ఈ విధంగా చేయడము ఈ నాయకులకు సరైనది కాదు. ఫస్ట్ ఇట్లా ఏళ్ళు చూపించేటప్పుడు 4 ఏళ్ళు ఎన్నుకుంటాయి వాళ్ళకి. అదే నేను చెప్తున్నా, నేను కూడా ఏళ్ళు చూపిస్తాను. 4 ఏళ్ళు నాకు ఎందుకు ఏమీ లేదు కాబట్టి నేను ధైర్యంగా చూపిస్తాను. ఆ విధంగా వీళ్ళ సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి, మీరు కావాలంటే చూడండి. ఇది గంగాదేవపల్లి, ఆయన మా శంకర్ నారాయణ బినామీ నాగేనాయక్ గారు చేసుకునేది. ఇది కాటేపల్లి పొలంలో లక్ష్మీరెడ్డి అని తమ్ముని పేరు మీద, శంకర్ రెడ్డి అనే ఆయన పేరు మీద, ఇవి 2 కాక ఓ చెరువు కబ్జా చేసినారు వాళ్ళ అమ్మ పేరు మీద. కావాలంటే అది ఎంక్వైరీ చేయమన్నది. దాని మీద కూడా సొసైటీలో లోన్లు తీసుకున్నారు. ఇలా చేసే వాళ్ళను పార్టీలో ఉంచడం సరైనది కాదని సస్పెండ్ చేయడంతో సంతోషంగా ఉంది. పార్టీ బలోపేతమవుతుంది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు ఏమన్నా చేసుకోండి, బట్ ఊర్లోకి రానిమంటే వాళ్ళు ఎవరు మొగోళ్ళు కాదు, మేము మొగోళ్ళే. మా చేత అయితే ఊర్లోకి ఎలా పోవాలని ఇలా మాట్లాడడం చాలా తప్పు. నాగేనాయక్ అంటే నేను ప్రతి తాండాకు పోతా, ప్రతి తాండాలో కూడా నాకు భోజనం పెడతారు, కూర్చోబెడతారు. నన్ను ఎవరు రెడ్డి అని పిలిచారు, హాయ్ మామ అన్న అనే పిలిచారు తాండావులు కూడా. నాకు బంజారాలు కూడా మా తాతల కాలం నుంచి మాకు మిత్రులు, బంధుత్వము ఉన్నట్టు మాకు ఇది అవినాభ సంబంధాలు ఉన్నాయి. ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు నాగేనాయకుడు పాపరేటిపల్లి తండాలకైనా వస్తా, ముదిలి తండాకైనా వస్తా, ఎన్ని తాండా పేర్లు టోటల్ టక్కడగా చెప్పమనండి. ఆయన చెప్తాడేమో, నేను చెప్తాను. చెప్పాలి ఈ విధంగా ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఇవి ఉన్నాయి. ఈ కులాన్ని అడ్డం పెట్టుకొని
వాళ్ళు రావాలని చూస్తున్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుతున్నా మీరు చేస్తున్న పని కరెక్ట్. మీరు రాండి, మీరు కూడా జనాల్లోకి రండి, మీరు కూడా ఎవరు బతుకు ఏమనేది తెలుసుకోండి, దాని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.